ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడికి పిల్లల్ని తీసుకెళ్తున్నావు? రే యష్, మాట్లాడవేంట్రా? వదిలేయమ్మా. వదిలేస్తే పిల్లలు మనకు కాకుండా పోతారా? జీవితంలో ఇంకా మనం వాళ్ళని చూడలేము. వచ్చి ఆపరా. అమ్మా వదిలే అని చెప్పాను కదా. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. ఇప్పటికైనా నా పిల్లల్ని నేను దక్కించుకోబోతున్నాను. ఇంకెవ్వరూ నా పిల్లల నుంచి నన్ను దూరం చేయలేరు. రిషి శశి నా పిల్లలే అన్న నిజం ఇప్పుడు నాకు తెలిసిపోయింది. కాబట్టి యష్ కూడా ఇంక నన్ను ఆపలేడు. వెంటనే నా పిల్లల్ని కళ్ళారా చూసుకోవాలి, మనసారా హత్తుకోవాలి. రిషి శశి ఎక్కడున్నారమ్మా? మీ అమ్మను వచ్చాను, రండమ్మా. రిషి శశి మీకోసం బొమ్మలు తెచ్చాను. వాస్తవ్ గారు, ఆ లగేజ్తో ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? యష్ చెప్పాడుగా, హాస్పిటల్లో ఇనాగరేషన్ ఫంక్షన్లో మమ్మల్ని వీలైనంత త్వరగా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని. అందుకే మా ఇంటికి వెళ్తున్నాను సింధు. పోలీసులు నిన్ను వదిలేశారా అమ్మా? రిషి శశిని కాపాడి తీసుకొచ్చావా అమ్మా? పిల్లలేరు సింధు. అదేంటి, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదా? రాలేదమ్మా. వాళ్ళు పిల్లల్ని వదిలేస్తామని చెప్పారు కదా నాతో. ఎవరు సింధు? అదే ఫైనాన్స్ బాధితుల లీడర్. అమ్మా భయంగా ఉందమ్మా, వీళ్ళ నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడమ్మా. మీ సమస్య తీరిపోయింది కదా, ఇంక నా పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళని మీ ఇంటి దగ్గర భద్రంగా దింపొస్తాను. రిషి శశి నా పిల్లలే అన్న నిజం ఆ డాక్టర్ నాతో చెప్పింది. పిల్లల్ని నాతో పాటు తీసుకెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. బహుశా పిల్లలు హాస్పిటల్లో ఉండుంటారు సింధు. పిల్లలు హాస్పిటల్లో ఉండడం ఏంటి? వాళ్ళకేమైనా అయ్యిందా? పిల్లలకి ఏం కాలేదు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. కాకపోతే రిషి శశిని కాపాడే ప్రయత్నంలో సంధ్యకి బాగా దెబ్బలు తగిలాయంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను ప్రాణాపాయ స్థితిలో ఉందంట. యష్ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా కంగారుగా హాస్పిటల్కి వెళ్లారు. సంధ్య చాలా సీరియస్ కండిషన్లో ఉంది సింధు.
రిషి శశి అనే పిల్లలు మీ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారు? 5th ఫ్లోర్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం, వెళ్ళండి. అమ్మా రియేష్, అమ్మా రే ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందిరా? పిల్లలు బాగానే ఉన్నారు నాన్న, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. రిషి, మీకేమైందోనని నేను తెగ కంగారు పడ్డాను అసలు. ఆ దేవుడి దయ వల్ల చిన్న దెబ్బలతో బయటపడ్డారు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇదంతా సింధు చేసిన పని. అది బాగుపడదు, నాశనం అయిపోతుంది. శశి, మీ అమ్మేది ఎక్కడా కనిపించదే? అమ్మా అమ్మా చెప్పమ్మా, మీ అమ్మకి ఏమై ఉండదు? బాబు, నువ్వైనా చెప్పు, మా అమ్మకి ఏమై ఉండదు? మాట్లాడవేంట్రా? ఏమైందిరా? సంధ్య ఎక్కడ్రా? పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో సంధ్య తలకి పెద్ద దెబ్బ తగిలింది. రక్తం చాలానే పోయింది. తన స్పృహలో లేదు. అమ్మే, అమ్మే, ఐసీయూలో తనని ట్రీట్ చేస్తున్నారు. అమ్మే, పదండి వెళ్ళి చూద్దాం. అమ్మే. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. అమ్మే, అమ్మే, పిల్లల్ని కాపాడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా అమ్మే? భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు. బాధపడుకో, సంధ్యకి ఏమీ కాదు. డాక్టర్ గారు, మా అమ్మకి ఎట్టా ఉండదు? తనకేం కాదుగా? మేజర్ హెడ్ ఇంజరీ అవడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయింది. కండిషన్ క్రిటికల్గానే ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేము. స్లోగా కోమాలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సంధ్య కోమాలోకి వెళ్తుందా డాక్టర్? అవును, కంగారు పడుతుంది. పేషెంట్ కోమాలోకి వెళ్ళకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే, భగవంతుడా, చావు బతుకుల్లో ఇలా ఉండాది అంటే ఇదంతా ఆ సింధు వల్లే. దాన్ని నేను వదిలిపెట్టను. డాక్టర్లు కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్తా ఉండారు. మా అమ్మ కోలుకుంటుందో లేదో. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మని ఎట్టగైనా కాపాడు. ఏడవకండి, సంధ్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం రానివ్వను. నా పిల్లల్ని కాపాడిన దేవత తను. సంధ్యని నేను కాపాడుతాను, తనకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. ఊరుకో.
సిస్టర్ అబ్జర్వేషన్ చేస్తూ ఉండు. పేషెంట్కి మా దగ్గర ఉన్న బ్లడ్ ఎక్కిస్తున్నాం, కానీ ఇంకా అవసరం పడుతుంది. పేషెంట్ది రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి తొందరగా దొరకదు. అయినా సరే ట్రై చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాను. ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, సంజయ్ని కాపాడండి. ఒక డాక్టర్గా నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. భగవంతుడా, రాజమండ్రిలో ఫైనాన్స్ పేరుతో ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ డబ్బుతో ఫారిన్ పారిపోవాలని చూసిన అసలు దోషిని సింధు అనే ఆమె ధైర్యంగా వాళ్ళతో పోరాడి వాళ్ళని పోలీసులకు పట్టించింది. అసలు దోషిని పట్టించి సింధు కేసు నుంచి ఆ డాక్టర్ వాళ్ళని కాపాడింది. ఇప్పుడు డాక్టర్ రిషి శశి తన పిల్లలే అన్న నిజం సింధుకి చెప్పేసి ఉంటుందా? ఖచ్చితంగా పిల్లల కోసం అది ఇక్కడికి వస్తుందనా? ఇప్పుడే పిల్లల్ని ఆపద నుంచి కాపాడుకున్నాం, ఇంతలోనే మళ్ళీ సింధు రూపంలో ఇంకో ప్రమాదం ముంచుకొస్తుంది. మీకేంట్రా ఇన్ని గండాలు ఎదురవుతున్నాయి అసలు? ఇప్పుడు ఆ సింధు బారి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదురా. ఏమైంది నాన్నమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సింధు ఎలాగైనా ఏదో ఒక మాయ చేసి మిమ్మల్ని ఎత్తుకెళ్లాలని చూస్తుందిరా. మీరక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ మీకోసం వస్తుంది. సింధు ఎక్కడికి? నా పిల్లల దగ్గరికి. కానిస్టేబుల్స్ సర్చ్. ఎక్కడా దొరకలేదు మేడం. దొంగతనం కేసులో మా నుంచి తప్పించుకు పారిపోయిన సింధు ఈ ఇంటికొచ్చిందా? వచ్చింది మేడం. ఎక్కడుంది సింధు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? తన పిల్లల కోసం. ఏ హాస్పిటల్?
కానిస్టేబుల్స్ పదండి. అదేంట్రా పోలీసులు తనని వదిలేశారని సింధు చెప్పింది కదా, మళ్ళీ తన కోసం వచ్చారేంటి? ఫైనాన్స్ కేసు క్లియర్ అయింది కానీ దొంగతనం కేసు ఇంకా అలాగే ఉంది. అందుకే పోలీసులు సింధు కోసం వచ్చారు. సింధు అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందని పోలీసులకి ఎందుకు చెప్పావు డాడీ? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సింధు అమ్మని అరెస్ట్ చేస్తారు కదా, అనవసరంగా చెప్పావు డాడీ. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవడం తప్పమ్మా. న్యాయం సింధు పక్కనే ఉంది. పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా తర్వాత నిర్దోషిగా బయటకు వస్తుంది. బాధపడకు, పదమ్మా వెళ్దాం. ఏంటి భయ్యా హాస్పిటల్ అంతా అడావుడిగా ఉంది? ఏదైనా ఎమర్జెన్సీ కేసా? అవును, ఎమర్జెన్సీయే. ఎవరో సంజయ్ అనే పేషెంట్కి హెడ్ ఇంజరీ అయింది. చాలా క్రిటికల్ పొజిషన్లో కోమాలోకి వెళ్ళే స్టేజ్లో ఉంది. కోమాలోకి వెళ్లకుండా డాక్టర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. పేషెంట్ కోమాలోకి వెళ్తే ఏంటి భయ్యా పరిస్థితి? కోమాలోకి వెళ్తే ఇంకేముంది, బతకడం కష్టమే. సంధ్య పాపం. ఎక్స్క్యూజ్ మీ, సంధ్య ఎక్కడున్నారు? పై ఫ్లోర్లో ఉంది మేడం. థ్యాంక్ యూ. హే ఆగు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ వల్లే మా అమ్మ సావు బతుకుల్లో కొట్టుకుంటా ఉండదు. నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని దాని ప్రాణం బలి కొడతా ఉండవు. నేను ఒకసారి సంధ్యను చూడాలి. ఆగవే, చేసిందంతా చేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చుండవు. సంధ్యను చూస్తుందట. మా అమ్మకి ఏమన్నా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. పోనీ పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. మావయ్య మీరైనా చెప్పండి, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకేం కాలేదుగా? పిల్లలకేం కాలేదమ్మా, బానే ఉన్నారు. కానీ నువ్వలా చేస్తావనుకోలేదు. నేనేం చేశాను మావయ్య? పిల్లలు ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా ఎందుకు వదిలేశావమ్మా? తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సంధ్య పిల్లల్ని కాపాడింది తెలుసా? తప్పు చేసావు సింధు. పిల్లల్ని నేనేం వదిలేలేదు మావయ్య, వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే వెళ్ళాను. ఏంటే నువ్వు చేసిన బోడి ప్రయత్నం? వాళ్ళ చావుకి వాళ్ళని వదిలేయడమేనా? అప్పటికి సంధ్య యష్ నిన్ను ఎంత బ్రతిమలాడారు. ఆ డాక్టర్ వాళ్ళని వాళ్ళకి అప్పచెప్తే పిల్లల్ని వదిలేస్తారు అన్న విన్నావా? తల్లిగా సమయానికి వెళ్ళి ధైర్యం చేసి సంధ్య తన పిల్లల్ని కాపాడుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మూర్ఖత్వం వల్ల పిల్లలు మాకు దక్కేవాళ్లే కాదు. ఏమన్నారు? సంధ్య పిల్లలు తల్లా? అసలు రిషి శశి తల్లెవరో తెలుసా? మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఇది ఇంతలా రెచ్చిపోతుందేంటే దీనికి నిజం తెలిసిపోయిందన్నమాట. పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. మేమెంతో ట్రై చేశాం, దొరకలేదు. తనది ఓ నెగిటివ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పిలిపించండి. నా పిల్లల్ని రక్షించిన సంధ్యను కాపాడాలి. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. నేను బ్లడ్ ఇస్తాను. అక్కర్లేదు, మా అమ్మకి నీ బ్లడ్ ఏం అవసరం లేదు.
చెడ్డ మనుషుల రక్తం ఎక్కిస్తే సంధ్య రక్తం కూడా పాడైపోతుంది. డాక్టర్ బయట నుంచి బ్లడ్ తెప్పించండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, దీని రక్తం మాత్రం తీసుకోవద్దు. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతావా? పద పోలీస్ స్టేషన్కి. వదలండి, నా పిల్లలతో నేను మాట్లాడాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ వదలండి పద మేడం. పోలీస్ స్టేషన్కి. వదలండి, నన్ను వదలండి.